చాలా మంచి క్వశ్చన్ అడిగినావు పవన్ భాయ్, చెప్తున్నా కదా, చాలా మంచి క్వశ్చన్ అడిగిండు. ఫేస్బుక్ అనేది ఏంటంటే ఒక సోషల్ మీడియా ఏమంటారు ప్లాట్ఫామ్ అన్నట్టు. ఫేస్బుక్ అనేది నీ లోపల ఏం టాలెంట్ ఉంది, నీ జీవితాన్ని నువ్వు ఒక బుక్ లాగా నువ్వు చూపించాలని చెప్పి అట్లా ఫేస్బుక్. ఎన్ని బుక్లు ఉంటాయి అంటున్నా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నా బుక్ ఉంటుంది, నువ్వు చేయాలంటే నీ బుక్ ఉంటుంది, అట్లా అంతే, ఏం లేదు అనుకో. నాకు తెలిసేదే కాదే ఫేస్బుక్ అంటే కాదే మనకు తెలిసిన వారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు కదా? అవును. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇన్స్టాగ్రామ్ ఎన్ని గ్రాములు ఉంటుంది అని నా డౌట్. ఇప్పుడైతే నాది 1200 గ్రాములు ఉన్నది. నాది 1200 గ్రాములు ఉన్నది. ఇన్స్టాగ్రామ్ 1200 గ్రాములు. 1200 గ్రాములు. ఇప్పుడు ఎంత గ్రాములు ఎందుకంటే ఏం చేయాలి? గ్రాములు వీడియోలు వేసి ఇప్పుడు నాకు 1200 గ్రాములు ఉన్నట్టున్నా కదా, నిండిపోతా మరి. నిండిపోతుంది, బరోబర్ నిండిపోతుంది. అది నిండదు భయ్, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అది నిండదు. అది మనం ఉన్నంత వరకు అది దాన్ని వేస్తేనే వాళ్ళు అది గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు, జర సెక్సీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు దాన్ని. సార్ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట కదా, మరి ఎంతమంది ఉన్నారు నీ గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్సా? నేను చూసిన అమ్మాయి అల్లా నా గర్ల్ ఫ్రెండ్. చూసి పత్రమా గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్. అవునా? అంటే నేను చూస్తేనే గర్ల్ ఫ్రెండ్ ఆమె, అంతే. నీ ఉద్దేశం గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఏం చెప్తాను? నా ఉద్దేశంలో గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకటి, బాయ్ ఫ్రెండ్ లా జోలు ఖాళీ చేయకూడమ్మా ప్లీజ్, ఒకటి రిక్వెస్ట్. వాళ్ళు ఏదో పాపం ఏదో జాబ్ చేసుకుంటే ఏదో ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆ ఏజ్ లా జోష్ ఉంటది, కానీ జోలు ఖర్చు చేయకుండా అంతే. ఇప్పుడు ఈ మధ్య లవ్ ఫేక్స్ ఉంటారు కదా, ఇంత మంచి చెప్పదలుచుకున్నాం. ఇక ఇవాళ రేపు ఈ జనరేషన్ లో లవ్ లేదు బై, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ జనరేషన్ లో ప్రేమ అనేది లేదు, కంప్లీట్ టైం పాస్. అప్పుడు అంటే ప్రేమ వేరుండే, ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ అసలు లేనే లేదు. పవన్ భాయ్ ఏమంటావు? నువ్వే చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, ప్రేమ ఉన్నదా ఇప్పుడు? ఉన్నాయి కదా చాలా మంది. లేదు పవన్ భాయ్ ఒకప్పుడు పిల్ల కోసం ఇట్లా నిలబడి ఎదురు చూస్తుండే, ఆ పిల్ల జర్ర కిటికీలకేనన్నా జర్ర ఇట్లా కనిపిస్తే బాగుంటుండే అని చెప్పి ఇద్దరు చూస్తుండే, అవునా కదా? ఇప్పుడు నన్ను చూస్తుండా, నీ అమ్మ దాని గురించి నాకు చెప్తున్నావారా, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వీడియోలు చేస్తుంది, దాని కథ నాకు తెలియదు, వద్దురా అని చెప్పి 10 మంది చెప్పిపోతారు మీకు, అవునా కదా? ఇప్పుడు ఉన్నదా ప్రేమ? లేదు పవన్ భాయ్. ఇక అది ఇక ప్రేమ అనేది మీరు అనవసరంగా ఎదుట అమ్మాయిని ప్రేమ అని చెప్పి మోసపోకూరు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. వాళ్ళది ఏమన్నా ఇక వాళ్ళు కూడా మజ్బూరి ఉంటుంది, ఏదో ఒక అవసరంతో నీ దగ్గరకు వస్తారు, నువ్వు దాన్ని ఆమెను జాగ్రత్తగా నువ్వు ఫోకస్ చేయాలంతే. నువ్వు రాంగ్ అవ్వద్దు, ఆమె రాంగ్ అవ్వద్దు. ప్రేమ అనేది అస్సలు లేదు ఈ జనరేషన్ లో, అస్సలు లేదు ప్రేమ, ఫేక్ అంట, మొత్తం ఫేక్. ఇప్పుడు కిట్టుమామ నీకు అఘోరి చూసావా? అఘోరి గురించి ఏం చెప్పదలుచుకున్నా, నిజమా ఫేకా? అఘోరిలా ఇప్పుడు ముందు ఒక అఘోరి రాయలేదు కదా ఆమె, నాకు తెలిసి అయితే ఆమె అసలు అఘోరి కాదు భయ, ఏ కాదు, మాక్సిమం కాదు అసలు అఘోరి కానీ. అఘోరి అంటే ఏది భయ్? శివుని భక్తులు భయ్ అఘోరిలు. శివుడు అయ్యా శంకరా అని చెప్పి ఇట్లా పిలుస్తే ఆయన ఇట్లా ఖుషి అవుతాడు. అఘోరిలు అంటే ప్యూర్ శివుని భక్తులు. మరి ఇప్పుడు ఆమె వచ్చి ఆమె కాదు భయ్, ఆమె కాదు, అలా గోరీలు కాదు, ఫేక్. ఆమె ఫేక్ అది మొత్తం కంప్లీట్ ఫేక్. అది ఏందంటే దానికి ఏం బతుకుదేరు లేక ఏదో అట్లా తయారైనాడు అంతే, అది అఘోరి కానీ వేస్ట్, అది వేస్ట్ ముచ్చట. ఇప్పుడు అఘోరీలు అంటే ఎంత మంచిగా ఉంటారు. కాశీకి పో, వాళ్ళ అఘోరీలను చూడంగానే ఏమనిపిస్తుంది తెలుసా, మనకు ఒక ఫీలింగ్ ఏమనిపిస్తుంది తెలుసా, భగవంతుని నేను చూసిన నాకు తెలియదు కానీ ఆ అఘోరిని చూసినప్పుడు నాకు శివుని చూసినంత ఫీలింగ్ వస్తుంది. ఎట్లా అంటే ఆహా, వాళ్ళకి పోయే మన బట్టలు ఇద్దామంటే కూడా ఏమనిపిస్తుంది తెలుసా, నా దేవుడు ఆయన ఇదొక రూపం, ఎన్నో రూపాలు ఉన్నాయి ఆయనకి ఇదొక రూపం అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది, అరే వద్దు ఆయన దీంట్లోనే ఆయనది ఒక రూపము, ఒక ఈ విధంగానే బాగుంటాడు, ఆయన చూడంగానే ఇంకా లోపలున్న ఏమంటారు చెడు ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి తెలుసా. మోనాలిసా మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఇష్టం అన్న ఇంటారంటే? మోనాలిసానా ఇష్టం అంటే చూడు బాయ్, లేడీస్ అందంగా ఉన్న అమ్మాయి ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వే పవన్ బాయ్. ఓకే, నీకు ఫస్ట్ మోనాలిసా చూడగా నీకు ఏమనిపించింది అని చెప్తున్నా. మోనాలిసాని చూడంగానే ఒకటే అనిపించింది,
నేనెందుకు పట్టుకోలేదు రా ఒకవేళ నేను ఇట్లా పట్టుకొని ఉంటే ఈ పార్టీకి మా ఇంటికి కూడలు అయిపోతుండే నాకు బాగా అయిపోతుండే నాకు దొరకలేదు కదా ఆమె అట్లా వెళ్ళిపోయింది ఏం చేస్తాం దానికి. సరే మోనాలిసా పక్కన దూరం ఉంది కాబట్టి మరి మన తెలుగు స్టేట్ లో కూడా అలేక చిట్టి పికిల్స్ అని చాలా వైరల్ అయ్యారు. అక్కడేమో పూసలు అమ్ముకుంటా ఫేమస్ అయింది, ఇక్కడ చిట్టి పికిల్స్ అమ్ముకుంటా ఫేమస్ అయ్యారు. ఏం చెప్పి వచ్చినప్పుడు అలేక చిట్టి పికిల్స్ బిగ్ బాస్ పోతుందంట. అరే బిగ్ బాస్ కాదు భయ్, అరే నాయనా ఆమె పేరు అస్సలే తక్కువ నాయన, ఆమె పేరు ఆమె అరే ముంగడ తిరుగుతుంది వెనకాల సారీ చెప్తుంది, వెనకాల తిరుగుతుంది ముంగడ సారీ చెప్తుంది. ఆమె ఏందో ఆమె వెనక ముందు చేస్తుంటది ఏమని అంటే మళ్ళా అదేంది 6 ప్యాక్ బా ఇట్లా జిమ్ములు చూపించుకుంటా ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది. ఆమె ఏమన్నా అందామంటే కూడా వచ్చి కొట్టేటట్టు ఉన్నది ఆమె, అంత ఖతర్నాక్ ఆమె ఉన్నది ఆమె. అరే భయమా భయపడాలి బాయ్, మామూలుగానే ఇవాళ రేపు ఎట్లున్నది మొత్తం మొత్తం అమ్మాయి లెక్క ఉన్నది ఎక్కువ సపోర్ట్ అవునా కదా. లా మొత్తం 90% లా గాని మన పిఎస్ ఏది ఉన్నా సరే మొత్తం అమ్మాయిలకే చాలా ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల పోగానే వాళ్ళు ఏమంటే అరే నా స్టేషన్ లో ఈ ఆడమికి ఇట్లా అయిందా అని చెప్పి ఎవరికన్నా కోపం వస్తారా. సో అందుకే ఆమె జోలికి పోకూరి, ఇప్పుడే చెప్తున్నా. హలో వ్యూయర్స్, ఆమెకి ఎక్కువ కామెంట్ కూడా చేయకూరి, చేయని ఆమె ఇష్టము, బ్రతకంత వరకు ఆమె బ్రతుకుతారు ఆమె చేసుకుంటుంది, చేయని ఆమెని. ఏం చేస్తావు చేయని. కిటుమ నా కోసం ఏడెక్కం చెప్పు ఒకసారి. ఏడెక్కం చూడు భయ్, నాకు మ్యాథ్స్ టీచర్ అంటే మస్తు భయం అవుతుండే. నీకు వస్తారా వస్తారా నేను 10th వరకు చదువుకున్నా, 10th వరకు నేను మ్యాథ్స్ అసలు క్లాస్ లోనే కూర్చోలే. చెప్పు ఒక ఏడెక్కం చెప్పు. అరే క్లాస్ లో కూర్చోలే అంటే ఏడెక్కం చెప్పమని చెప్తాడు, నాకు అర్థం కాదు. 5 ఎక్కం చెప్పు. మ్యాథ్స్ రాదు స్వామి, మ్యాథ్స్ రాకపోతేనే నేను అసలు మ్యాథ్స్ నువ్వు చెప్తా. ఇగో మా టీచర్ పెన్ను ఉందా, ఇట్లా ఇట్లా పెన్ను పెట్టి ఇట్లా కొడుతుండే. ఆ భయానికి మ్యాథ్స్ క్లాస్ అయినా కూర్చోతుండే తెలుసా. నన్ను ఎట్లా పాస్ చేసిరా అడుగు, ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అడుగుతలేను. ఎట్లా పాస్ చేస్తాను, ఇట్లా నూకిరు నన్ను దొబ్బిరు. అరే ఏమరా ఈ క్లాస్ లో కూర్చునేమరా అని చెప్పి ఇట్లా రిపోర్ట్ లో మా టీచర్లే మొత్తం ఇట్లా మార్కులు వేసి నన్ను పాస్ చేసారు. ఒక 10th ఒకటే మనం జర బయటికి వెళ్ళలేం, కానీ 10th అయితే ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ బైక్ ఉన్నమాట చెప్తున్నా. అప్పుడు ఇక మన టీచర్ లేకుండే, బయట ఎవరెవరో ఉంటాయి. 10th అయితే ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్. మనం కిటు మరి మా కోసం ఏడెక్కం చెప్పు ఒకసారి. ఏడకమే కదా బై, 6 పక్కన ఏడే కదా, 6 తర్వాత 7. ఓకే 7 7 1 జా 7. ఓకే ఓకే 7 కాబట్టి దానికి మర్యాద 7 2 7 2 జా 16 రైట్. ఎందుకంటే 6 పక్కన 7 ఉంటుంది కదా. సో 7 2 జా 16. స్పీడ్ చెప్పు. 7 3 జా 7 3 జా 42. 7 4 జా 68. 7 5 జా 90. 7 6 జా తప్పు చెప్తున్నాను. కరెక్ట్ మస్తు చెప్తున్నాను. 7 6 జా 7 6 జా అంటే 7 ఆర్లు కదా. 7 ఆర్లు 46. 7 7 జా 7 7 జా ఇంకొక 7. 50 మీద ఎంత చెప్పు, కరెక్ట్ చెప్పు. 7 7 ఎంత? 7 7 జా 57. 7 8 జా 40. 7 9 జా 7 9 90. 7 10 జా 7 10 జా 101. మీకు మీ మ్యాథ్స్ టీచర్ పేరు ఒకసారి. ఆమె పేరా కొడతావా మళ్ళీ? ఇంతమంది టీచర్లు వచ్చిన పేర్లు అంటే కొడుతుండే, మస్తు కొడుతుండే. ఏడా అసలు వినకపోతుండే, పట్టా బయలు పెడుతూనే ఉండే. ఒక మా తెలుగు టీచర్ ఉంటుండే భయ్, ఆమె సరోజ టీచర్ అని ఉంటుండే, తెలుగు టీచర్. ఆమెను ఖాళీ ముసలామె అని అన్న అంతే. ఆమె ఏడుందో మా తల్లి కథం, నన్ను ముసలామె అంటావా అని చెప్పి బింగిల్ తిప్పించింది. నాకు బింగిల్ తిప్పించింది. అది కూడా ఒక అమ్మాయి చెప్పింది, ఆమె పేరు మర్చిపోయినా, క్లాస్మేట్ పేరు కూడా మర్చిపోయినా. కానీ అన్ని క్లాసులు అయితే డబల్ చదివిన అబ్బాయి ఉన్నమాట చెప్తున్నా. ఫస్ట్ క్లాస్ డబల్ చదివినా, సెకండ్ క్లాస్ డబల్ చదివినా, 10th ఒకటే డబల్ చదవలేకపోయినా అంతే. ఎందుకంటే అది బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి చదవలే. ఇక అన్ని క్లాసులు డబల్ చదివిన. నీకు డబల్ ఎఫ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇష్టమా నీకు బాగా? ఎందుకు ఇష్టం ఉండదు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు అదే కోడిగుడ్డుతో చెప్తున్నా. కిటు మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫేమస్ అవుతారు. చింటూ మోడల్ తెలుసా? చింటూ ఆ డైలాగులు కొడుతుంటాడు తెలుసా? అదే కదా. ఏ డైలాగ్ కొడుతుంటాడు? అది
పెద్ద అంటే డైలాగులు అయితే ఇంట్లో కానీ వీడియోలో మాత్రం పెద్ద మోతాబరి గానిలా ఉంటాడు. చింటూ మోడల్. చింటూ మోడల్ అదే కదా, బక్క ఉంటాడు, గాలో ఎగిరిపోయేటట్టు ఉంటాడు, అదే కదా బక్క ఉంటాడు, మోతాబరి ఎక్కువ ఉంటది. ఓకే, రేణు గోనే కుల్ల కులం ఒక అమ్మాయి ఉంటది, తెలుసా తను? అమ్మాయిల గురించి నాకు అడగక భయ, ఎందుకంటే నాకు జర భయమే అమ్మాయిల గురించి టాపిక్ అంటే. బాపట్ల దుర్గా అని ఒక ఆయన తెలుసా? ఆడ అమ్మ వీడియో కాల్ చూసిన, నన్ను ఏం చేయకు నన్ను ఏం చేయక ఏం చేస్తుర్రా, ఏంద్రా నీ కథ ఏంద్రా నీ లొల్లి, నాకు సమాయించలేదు. అది కథనే వేరుంటది అసలు. ఆడ ఏం చేయకపోతేనే కథ బదలాం చెప్పుకుంటుండే, ఏమైనా చేస్తే ఇక ఏమైతుందో అది. అరే నీ మొగుడు ఆడ ఎదురు చూస్తుండ్రా అని పేరేమో ఉన్నది, ఊ అంటే దాని గురించి మాట్లాడతాడు ఆడు. ఏమో పేరుందా అంది, ఏమో పేరుండే భయ, బ్యాడ్ల గురించి మాట్లాడుతాడు కూడా ఆడు. పీరియడ్ స్టార్. అరే నీ మొగుడు తోలాడుతుండ్రు ఆడు, అమీర్పేట కాడ అనిపించిండు, జర ఓరా జరా. మరి ఇప్పుడు పీరియడ్ స్టార్ అని ఒక ఆయన గురించి ఏం చెప్తావు, తెలుసా నీకు? ఆయన ఎవరు? అలా మొగుడు కదా, బాపట్ల మొగుడు కదా. బాపట్ల దుర్గా మొగుడు ఆడే, పీరియడ్ స్టార్ ఆడే. ఇప్పుడు బషీర్ మాస్టర్ అనే ఒక తోపు కొరియోగ్రాఫర్ మన తెలుగు ఇండస్ట్రీలో, ఆయన చెప్తావు? ఆయన ఇక ఆయన రేంజ్ లో ఆయన అలా ఉంటది జర, ఆయన కథ వేరుంటది. ఆయన ఫ్రెండ్ అంటే ఇక కలుస్తా, ఇక రేపు మాపో కలుస్తా ఆయనను కూడా. ఆయన కలుస్తా ఆయన జర ఆయనతో స్టెప్పులు వేయాలి, జర ఈ కాలు నొప్పులు వేస్తుంది, జర ఆయన జర మంచి స్టెప్పులు చేపిస్తారు. వైజాగ్ సత్య తెలుసా? వైజాగ్ సత్యనా, మన ఉప్పల్ బాలు వింటుంటాడు ఆయననే కదా. ఆయన కూడా కొంచెం లైట్ గా తెలుసు, లైట్ కొద్దిగా అంటే ఇక మన పనిలో మనం ఉంటాం కదా పై. ఎప్పుడు ఉప్పల్ బాలు పై కూడా ఎప్పుడు చెప్పలే ఆయన గురించి. బాగా వెళ్ళిపోయింది. కిటుమమ్మ నీ వెంట చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంట, నిజం అదే? బ్యాక్గ్రౌండ్ కదా, మరి ఆస్తులు చాలా ఉన్నాయి పై. ఓకే, మస్తు ఆస్తులు ఉన్నాయి మాకు. ఏమేమి ఉన్నాయి ఆస్తులు అంటే? చెప్పలేము, గుర్తులేవు. చాలా మందికి దానాలు చేసినాం, గుర్తులేవు. ఇగో ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఒక 100 గజాల ప్రాపర్టీ దానం చేసాం. భూమి వచ్చినావా? ప్రాపర్టీ కాదు, భూమి గీమ ఉంటే వచ్చేటప్పుడు ఇట్లా పేపర్లు ఇచ్చారు జర అంటే అట్లా. ఓకే, అంతనే. ఇంకా కార్లు గీలం ఇస్తుంటావు? కార్లు, ఎలక్ట్రానిక్స్ చాలా తక్కువ, భూమి ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయి నీ దగ్గర? మన దగ్గర ఇప్పుడు వచ్చేటప్పుడే తోలు ఒకటి పడ్డది, ఎందుకంటే కింద పడితే నేను తీసుకోను బాయ్. కింద ఫోన్ తీసుకోను, అస్సలు తీసుకోను. ఇప్పుడు ఏంది 2 ఐఫోన్లు పడ్డాయి మెట్లు ఎక్కుతున్నప్పుడు, జర పోయేటప్పుడు మేము వాళ్ళని తీసేసుకోమని చెప్పి. సరేనా, మెట్ల మీదనే పడ్డాయి, కావాలంటే కెమెరాలో చెక్ చేసుకోవచ్చు. మెట్ల మీద పడ్డాయి, 2 ఐఫోన్లు పడ్డాయి. ఓకే, తీసేసుకోమని చెప్పి. దుబాయ్ నుంచి తెప్పించినాం, ఇట్లానే మా వాడు ఇట్లా పోతా అంటే పంపి అంటే పంపించు. ఆ వాచ్ ఎంత? ఇదా ₹1,00,00,000. ఇది ఎంతకో కొన్నా, నిద్రలకే లేచి ఇట్లా పోతప్పుడు కనిపిస్తా కొనేసుకున్నాయి. ఇంతలో గుర్తులేదు, ఇక నిద్రలో ఎవరికి గుర్తుంటుంది? ఎంత ఉంటుంది ఇంచుమించు? 30 కోట్లు ఉంటా? 30 కోట్లు ఉండదు, చాలా తక్కువ. అది 1 CR ఉంటుంది. 1 CR పక్క. ఎందుకో నువ్వు ఈతులు ఎక్కువ పెడుతున్నావు అని అనిపిస్తుంది నాకు. ఈతులు అంటే భయ ఉన్నది చెప్తున్నా, నువ్వు అడుగుతున్నా నేను చెప్తున్నా, నీకు అట్లా కనిపిస్తే నేనేం చేయాలి? నీకు అంటే 1 CR ఇవ్వాలి, తక్కువనా 1 CR అంటే? 30 కోట్ల కంటే 1 CR ఎక్కువ, తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? 30 కోట్ల కంటే 1 CR ఎక్కువ. నాకు ఎక్కువ. నీకేమైనా వెహికల్స్ అయిపోయినాయి, హెలికాప్టర్స్ అట్లా ఉన్నాయి? హెలికాప్టర్ అంటే భయ కొంటుండే, ఏంటంటే పార్కింగ్ లేక కొంటలేము. పార్కింగ్ లేక అది కావాలంట, హెలిప్యాడ్ కావాలంట, ఇట్లా 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 దిగుతుందంట కదా. అది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వస్తుండే, ఇప్పుడు అప్పటికే ఇక్కడికి వస్తున్నా అంటే బేగంపేట నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్న నువ్వు వస్తున్నావు అంటే మేము ప్లేస్ ఖాళీ పెడతాం బాయ్, నువ్వు వస్తున్నావు అంటే చెప్పు ప్లేస్ ఖాళీ పెడతాం అంటే, నేనన్నా లేదన్నా ఈ గిన్నె పక్కకే మన ఆడిలో వయసు వస్తా. ఆడిలో కూడా దబదబ 3-4 ఉన్నాయి. ఆడిలో కూడా అన్ని ఒకటే నెంబర్, అన్ని ఒకటే నెంబర్, 1 నెంబర్ ఉంటుంది, అన్ని 1 నెంబర్లు. ఇంతమంది మా సినిమా నటించినామా? మా సినిమా నటి హీరోగా సినిమాలలో నాకు ఇంట్రెస్ట్ లేదు బాయ్. ఎక్కువ మనది ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తాం, కానీ మన పేరైతే ఇంతవరకు పెట్టలేము, మనం బయట తీయలేము. పెద్ద సినిమాలు తీసినట్టున్నావా? అరే అసలు ఏం మాట్లాడుతున్నావు? చిన్న యాక్షన్ చేసి చూపిస్తున్నా, దాన్ని కూడా మనమే ప్రొడ్యూసర్. బయట చెప్పక ఎవరికి. కేజీఎఫ్ నీకేమన్నా, నీకు యాక్షన్ చేసి చూపి, నువ్వు యాక్షన్ చేసి చూపిస్తా నేనా కాదా ఇప్పుడే చెప్తానండి. ఓకే చెప్పు. కేజీఎఫ్ గడ్డ పట్టుకొని వస్తాడు కదా,
గడ్డపార వరకు అమౌంట్ నేను ఇచ్చిన మరి ఉన్న మాట చెప్తున్నా. మిగతా ఆయన వేరు ఆయన పెద్ద సినిమా కదా ఒక్కటేసారి నేను పెట్టాలంటే కాదు. ఇగో దీనికి కూడా ఇడదాకా నేనే ఇచ్చిన పైసలు ఇప్పుడే చెప్తున్నా. అంతే మేము చేసి ప్రొడ్యూస్ చేస్తారు సినిమా ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఐపీఎల్ వస్తున్నాయి ఏమన్నా టీం కొంతమంది ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా టీం ని? ఐపీఎల్ ప్లానింగ్ ఉన్నది కానీ జర నాకు ఇంగ్లీష్ రాదు కదా. జర మా పురాణాలకు చెప్పిన జర నేర్పియారంటే జర ఉన్నది ఫ్యూచర్ లో అప్కమింగ్ ఉన్నది ఐపీఎల్ కూడా. పెట్టినాం పక్క పెట్టినాం ఒక 200-300 కోట్లు పక్క పెట్టినాం. టెన్షన్ చూసుకోవాలి. మీ గురించి చెప్పారా ఇంట్రడక్షన్ చెప్పారా ఇంగ్లీష్ లో? నా గురించా? ఐఎమ్ కిట్టు మామ. ఓకే. ఉండేది మాత్రం హిమాయత్ నగర్. ఇంగ్లీష్ 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 ఇంగ్లీషే కదా. ఓకే. ఉండేది మాత్రం హిమాయత్ నగర్. హౌస్ నంబర్ వచ్చేసి అవసరం అవసరం లేదు కానీ మీరు చెప్పండి ఇంగ్లీష్ ఏం చెప్తారు? ఐఎమ్ సిటిజన్ ఇండియా. హైదరాబాద్ లో ఉంటాం మనం. ఓకే. తెలంగాణ మనది బస్ అంతే. ఓకే. ఇది ఇంతేనా ఇంగ్లీష్? అంతే మనది. ఇంట్రడక్షన్ అంటే వేర్ ఆర్ యు ఫ్రమ్? వేర్ ఆర్ యు ఫ్రమ్? వేర్ ఆర్ యు ఫ్రమ్ అదే కదా. ఏడుంటాను అడుగుతున్నా అంతే కదా. నాకు తెలియదు ఇంగ్లీష్ అడుగుతున్నా చెప్పు. వేర్ ఆర్ యు ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ మై ఇదర్ హైదరాబాద్. ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్. yes. సోషల్ మీడియా నేమా రియల్ నేమా? రియల్ నేమ్ బి కిరణ్ కుమార్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? విచ్ క్లాస్? విచ్ క్లాస్ అంటే అయిపోయింది 10th అయిపోయింది అని చెప్పిన కదా అప్పుడే 10th క్లాస్ అని. కిట్టు మామ మరి నవరసాలు చేసి చూపిస్తావు మాకోసం మా ఆడియన్స్ కోసం? నవరసాలు ఓకే సరే. నా ప్రయత్నం ఏం చేస్తా ఇంతవరకు అంత. ఓకే. ఓకే. హాస్యం ఏమా? రౌద్రం ఏమ్రా బలిసిందా? అద్భుతం. అరే నువ్వే నారాది మొన్నటిదాకా నువ్వు కాదనుకున్నారా? కరుణ. అన్నా 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 ఒక్క మాట అన్నా, ఒక్క మాట చెప్పన్నా మేమోనికి ప్లీజ్ అన్నా. మస్తు బాధలు నాన్న. వీరత్వం ప్లీజ్ అంటే ఆడు చెప్తా నేను అలారా ఏమనుకుంటున్నాడు చెప్పు. మనం ఏందో శాంతం. అయ్యా ఇంతేనా అయ్యా? శృంగారం. ఆడున్నాడు కదా బై బాపట్ల దుర్గాడు అంతేట తోడు చెప్పించుకోరు శృంగారం అంట. భయానకం. భయం 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 కదా అన్నా. నేను అస్సలు అనుకోలేదన్నా. ప్లీజ్ అన్నా నా ముఖం చూసాను నన్ను వదిలే అన్నా. నీకు దండం పెడతా అన్నా. అన్నా ప్రవీణ్ అన్నా ప్లీజ్ అన్నా. ఎందుకన్నా ఇట్లా టార్చర్ పెడుతున్నావు నాకు? ప్లీజ్ అన్నా. ఓకే. సూపర్ సూపర్ కిట్ మనం చాలా బాగా చేస్తాం నవరసాలు. ఓకే. ర్యాపిడ్ ఫైర్ మామా మరి చెప్తావా? ర్యాపిడ్ ఫైర్ అంటే అది గోలీ పేరు కదా, తలకాయ నొప్పి గోలీ కదా. కాదు కదా. ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్లు అడతాను ఆన్సర్ చెప్పాలి. అరే నేను ర్యాపిడ్ వద్దు పోయి, నాకు ర్యాపిడ్ బుక్ చేయకూరి. నేను తెచ్చుకున్నా, నేను ఆడిలో వచ్చినా అని చెప్పి. ఆడి కాదు, నేను ర్యాపిడ్ ఫైర్ అంటేనే ర్యాపిడ్ బుక్ చేస్తున్నావు, ర్యాపిడ్ గోల్ ఇస్తలేదు నేను. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను క్వశ్చన్లు అడతా ఆన్సర్ చెప్పు. క్వశ్చన్లు అడుగుతావు కదా. అరే ఏం అడుగుతావు చెప్పు బాయ్. ఏం క్వశ్చన్ అడుగుతావు? ఈడికి ఎట్లా వచ్చినా అంతే కదా. కార్లు వచ్చినా అయిపోయింది. ఇంకేం క్వశ్చన్ అడుగుతావు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరోనా? ఇష్టమైన హీరో అంటే బాయ్ మన పెద్ద సాబ్ ఉన్నాడు, కృష్ణ సాబ్. కృష్ణ సాబ్. ఆయన గురించి ఏం తెలియదు కానీ ఆయన నా ఫేవరెట్. ఓకే డన్. నీకు ఇష్టమైన పొలిటీషియనా? మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, దానం నాగేందర్ సాబ్. నీకు ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ ఎవరు? మా అమ్మ నాన్న. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? మా నాన్న. మీ బెస్ట్ ఫ్రెండ్? సత్యనారాయణ. మా నాన్న. మీ నాయన బెస్ట్ ఫ్రెండ్. ఓకే. మీ బెస్ట్ టీచర్ ఎవరు? మా అమ్మ. మీ మమ్మీ. ఓకే. నేను అడిగే ఈ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఉప్పల్ బాలు చాలా మంచి. వైజాగ్ సత్య మంచి సపోర్టర్, మంచి సపోర్ట్ చేస్తారు. బషీర్ మాస్టర్ మంచి డాన్సర్. అల్లెక చిట్టి పికిల్స్. దండం తల్లు. మోనాలిసా. ఫ్యూచర్ లా చూద్దాం, వచ్చే జన్మలో నా వైఫ్. ఓకే. అఘోరి.
అఘోరి మొన్న వచ్చింది కదా, పక్కన పెట్టుదాన్ని. అంతేనా? బిగ్ బాస్ సార్ విలువ సార్, అయ్యా విలువ సార్, ఏం చేయమంటే అది చేస్తా, విలువ సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్ నేను సార్ కిట్టు మామ సార్, ఇగో నా బర్రెలు సార్ ఇడ, నన్ను ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. బాపట్ల దుర్గా, అరే జరా నీ మొగుని కానీ సంజాంచరా, కాంట్రవర్సీలు అనవసరంగా పోతుండ్రా బాపట్ల దుర్గా, జరా మొగుని కానీ సంజాంచరా ఏరా. హైదరాబాద్ లో నీ ఫేవరెట్ ప్లేస్? నా ఫేవరెట్ మా ఇల్లు. ఫేవరెట్ ఫుడ్? మా అమ్మ వంట. ఫేవరెట్ గేమా డ్రైవింగ్. ఓకే. ఫేవరెట్ ఐపీఎల్ టీమా? మన హైదరాబాద్. కిట్టు మామ చివరిగా నీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నావు? చూడండి బాయ్, ఇన్స్పైరింగ్ గా చూసుకుంటే మనం ఇన్స్పైర్ గా తీసుకోరు, ఓకే అది మీ ఇష్టం, తీసుకోవాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఇంకా ఇంకొక స్టెప్, ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కినా నేను, ఆ మెట్టు మన విజ్జుగౌడ్ అన్న దయ వల్ల ఎక్కిన, ఇది నా రెండో స్టెప్. ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మంచిగా చూడండి, ఈ వీడియో వచ్చే ప్రతి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎల్జీ టీం, ఇంకా మన యాంకర్ భయ్యకి, ఆయన నేమ్ కామెంట్ల ఏం పెట్టకూర్రి, ఏదో తెలియదు మన బచ్చా భయ్ అట్లా, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను చూస్తున్నందుకు, నా ఇంటర్వ్యూ ఇంతసేపు ఓపిక తోటి మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ కి. నా జిందగీలా రెండో స్టెప్, సెకండ్ స్టెప్ ఎక్కియడానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు కిరణ్ కుమార్ అలియాస్ కిట్టు మామతో మనం ఇంటర్వ్యూ చేసాం. చాలా కామెడీ అనిపించింది, చాలా ఎంటర్టైన్ అయినట్టుగా నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నానండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.